హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్లో ఈరోజు టాపిక్ వచ్చి ఇండెంటేషన్ ఎర్రర్ అనమాట. సో ఇండెంటేషన్ గురించి నేను మొత్తం వివరిస్తున్నాను. సో అసలు ఈ వీడియోలో ఏమేమి కవర్ చేసాం అంటే దాని ఒక బేసిక్స్ అండ్ ద వర్కింగ్ ఫంక్షన్స్ అండ్ రూల్స్ అనేది ఎక్స్పెషల్గా బిజినెస్ గురించి వీడియో అనేది చేస్తున్నాను. సో జాగ్రత్తగా వినండి. అసలు ఇండెంటేషన్ ఎర్రర్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. ద బేసిక్స్ ఆఫ్ ఇండెంటేషన్. సో ఫస్ట్ బేసిక్స్ అనేది కవర్ చేస్తున్నాం. Indentation in Python refers to the white space at the beginning of the line. So, beginning of the line లో వైట్ స్పేస్ ఇస్తే అది ఇండెంటేషన్ అంటాం అనమాట. ఓకేనా? సో ఇన్ మోస్ట్ ఆఫ్ అదర్ లాంగ్వేజ్ సచ్ యాజ్ సి, జావా, C++, ఇండెంటేషన్ ఈజ్ యూజ్డ్ primarily for readability. ఓకేనా? However, in Python, indentation is an integral part of syntax. ఓకేనా? సో ఈ సిలో కానీ జావా C++లో కానీ ఇండెంటేషన్ అనేది ప్రైమరీగా యూజ్ చేస్తాం కాబట్టి పైథాన్లో ఎక్కడ ఇంటిగ్రల్ పార్ట్గా సింటాక్స్లో ఇది ఒక సింటాక్స్ రూల్గా పైథాన్లో ఇంప్లిమెంట్ చేయటం జరిగిందనమాట. సో ఇండెంటేషన్ సో ఇది బేసికల్గా పైథాన్లో ఒక సింటాక్స్ పార్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా? సో ఇట్ పైథాన్ రిఫర్స్ ద వైట్ స్పేసెస్. వైట్ స్పేస్ ని ఇండెంటేషన్ అని అంటాం అనమాట. సో మీకు అది ఎర్రర్ చూస్తే ఆ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇఫ్ యూ డు నాట్ ఇండికేట్ యువర్ కోడ్ ప్రాపర్లీ పైథాన్ విల్ త్రో అండ్ ఎర్రర్. సో మన కోడ్ అనేది ప్రాపర్గా డిస్ప్లే చేయలేదు అనుకోండి, అదేమిది పైథాన్ ఎర్రర్ అనేది మనకి ఇచ్చిద్ది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఎగ్జాంపుల్. ఓకేనా? ఫస్ట్ ఎగ్జాంపుల్ అని చూసాం. ఈ సింపుల్ అనమాట. సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏమి ఇచ్చాను? x is equal to 5 if x is greater than or equal to 0 print positive number. This line is indicated. Print done. ఇది అయిపోయిన తర్వాత ఇది ప్రింట్ చేయాలి అంటున్నా. సో ఇప్పుడు చూడండి. సో రన్ అయింది. చూసారు ఇక్కడ స్పేస్ ఇచ్చాను. దిస్ ఈజ్ అబౌట్ ఇండికేషన్ అనమాట. ఇండికేటెడ్ ఇండెంటేషన్ అంటారు. సో ఇక్కడ మీకు అదే రాసింది చూడండి. Indicated in Python refers the white space at the beginning of the line. This is at the beginning of the line అనమాట. సో ఇక్కడ ఇది జరిపాను అనుకోండి, చూడండి ఎర్రర్ వచ్చింది. చూసారా? ఇండెంటేషన్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్. ఓకేనా? ఓకే, సారీ, మళ్ళీ రన్ చేద్దాం. ఇండెంటేషన్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ ద ఇండికేటెడ్ బ్లాక్ అట్ ద లైన్ 2. చూసారా? సో దిస్ ఈజ్ అబౌట్ ఇండెంటేషన్ అనమాట. ఎట్ ద వైట్ స్పేస్ అంటాం. ఓకేనా? ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటి? ద ప్రింట్ పాజిటివ్ నెంబర్ ఈజ్ అన్ ఇండికేటెడ్. దట్ మీన్స్ ఇట్స్ ఇన్సైడ్ ఆఫ్ ద ఇఫ్ బ్లాక్. ఓకేనా? సో ఇది ప్రింట్ అనేది ఇఫ్ బ్లాక్ కి సంబంధించింది. ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇది ప్రింట్ అయ్యిద్ది అని అనమాట. సో ఇది కండిషన్ ట్రూ కాకపోతే ప్రింట్ అవ్వదు. ఓకేనా? ఇది ప్రింట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇది ప్రింట్ అయిపోయింది, ఎందుకంటే ఇది ఇఫ్ తో సంబంధం లేదనమాట. సో ఇఫ్ తో సంబంధం ఉంది ఈ ప్రింట్ స్టేట్మెంట్ మాత్రమే అని అర్థం. ఓకేనా? సో దిస్ ఈజ్ అ లైన్ ఆఫ్ ఇండికేటెడ్. దిస్ లైన్ ఈజ్ ఇండికేటెడ్. ఎందుకు ఇండికేటెడ్ చెప్పండి? స్పేస్ అనేది ఇచ్చాం, వైట్ స్పేస్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ అ ఇండికేటెడ్ బ్లాక్ అని అంటాం. నెక్స్ట్ ఏంటి? హౌ ఇండికేషన్ వర్క్స్ ఇన్ పైథాన్. పైథాన్ అసలు ఇండికేషన్ అనేది ఎలా వర్క్ అయింది? ఇండికేషన్ డిఫైన్స్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ బిలాంగ్ టు ద కంట్రోల్ స్ట్రక్చర్. సో ఇది ఎలా డిఫైన్ అయింది అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ గా డిఫైన్ అయింది. మెయిన్ గా ఎక్కడ వాడతామంటే కంట్రోల్ స్ట్రక్చర్స్ లో వాడతాం అనమాట. దీంట్లో ఇఫ్ లో, ఫర్ లో, వైల్ లో, ఐ మీన్ ఈ వీటిలో మనం జనరల్ గా వాడుతుంటాం అనమాట. ఓకేనా? ఇఫ్ లో, ఫర్ లూప్ లో, వైల్ లూప్ లో అండ్ డెఫ్ అనమాట. సో దీంట్లో ఎక్కువగా వాడుతుంటాం. థింక్ ఆఫ్ ఇండికేషన్ యాజ్ అ వే టు ద గ్రూప్ స్టేట్మెంట్స్ లాజికల్లీ. సో ఇండికేషన్ ఏంటంటే ఇట్ ఈస్ అ థింక్ ఆఫ్ ఇండికేషన్ ఇస్ ద వే టు గ్రూప్ స్టేట్మెంట్స్. గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని కంబైన్ చేయటం లాగా ఇది ఒక లాజిక్ గా వర్క్ అయ్యింది అని అర్థమైందా? సో ఇండికేషన్ అనేది ఈ విధంగా వర్క్ అయ్యేది. సో ఇట్ డిఫైన్స్ ఎ బ్లాక్ ఆఫ్ ద కోడ్ బిలాంగ్ టు ద కంట్రోల్ స్ట్రక్చర్. సో ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. దీని మీద డిపెండ్ అయిపోయింది చెప్పండి. ఇఫ్ చూసారా? ఇక్కడ ఇఫ్ ఉంది. కంట్రోల్ బిలాంగ్ టు ద కంట్రోల్ స్ట్రక్చర్. ఇది ఈ ఇండికేటెడ్ లైన్ అనేది ఇఫ్ మీద డిపెండ్ ఉంది అని అర్థం. ఓకేనా? సో డిఫైన్స్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ బిలాంగ్స్ టు కంట్రోల్ స్ట్రక్చర్. ఈ పాయింట్ అర్థమైంది కదా? దీని ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఏంటి? సో
ఓకే, సారీ. ఓకే, ఇదేంటి సేమ్ ఇందాకది, కాకపోతే ఇక్కడ 0 ఉంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 ఇచ్చా. ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5, ప్రింట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అండ్ దిస్ ఈస్ ద ఇండికేటెడ్ పార్ట్ ఆఫ్ ఇఫ్ అని ఇచ్చాను. ప్రింట్ దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఇఫ్ అని ఇచ్చాను. ఇప్పుడు క్లియర్ చేస్తాను. ది ప్రింట్ అవుట్ సైడ్ ఆఫ్ ద బ్లాక్, అవుట్ సైడ్ ఆఫ్ ద ఇఫ్ బ్లాక్, నాట్ ఇండికేటెడ్ అవుట్ సైడ్ ఇఫ్. మీకు చెప్తాను వివరంగా, చూడండి. ఇప్పుడు 10 అనేది 5 కన్నా గ్రేటర్ దాన్ కదా, సో కండిషన్ అనేది ప్రూవ్ అయింది. సో ఈ కండిషన్ ఏంటంటారా, దిస్ ఈజ్ అ కండిషన్. 10 ఈజ్ అ గ్రేటర్ దాన్ ద 5, సో కండిషన్ ప్రూవ్ అయింది. ప్రూవ్ అయితే ఏమైంది, ప్రింట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5, సో అది ప్రింట్ అయింది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏం రాశానంటే ఇండికేటెడ్ ఉంది కాబట్టి దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇఫ్ అనమాట. సో నేను ఇందాక చెప్పినట్టు ఇండికేటెడ్ బ్లాక్ డిఫైన్స్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ బిలాంగ్స్ టు ద కంట్రోల్ స్ట్రక్చర్. సో ఇది బ్లాక్ ఆఫ్ ద కోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఇఫ్ మీద డిపెండ్ అయి ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, ప్రింట్ దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఇఫ్ అని ఇచ్చాను సింపుల్గా. సో ఈ ఉద్దేశం ఏంటంటే మనం ఒక ప్రింట్ స్టేట్మెంటే కాదు, మోర్ దెన్ వన్ అయినా ఇచ్చుకోవచ్చు అని అర్థం. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఇఫ్ బ్లాక్ అనమాట. సో ఇది కూడా ప్రింట్ అయింది. సో నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, నెక్స్ట్ ఏంటి, ప్రింట్ ఇచ్చాను. సో ఇది ఏంటి, ఇండెంటేషన్ లేదు అంటే అవుట్ ఆఫ్ ద బ్లాక్, ఇక్కడ స్పేస్ ఉన్నాయి కానీ ఇక్కడ లేదు. చూడండి, అవుట్ సైడ్ ద బ్లాక్, అవుట్ సైడ్ ద ఇఫ్ బ్లాక్, నాట్ ఇండికేటెడ్ అవుట్ సైడ్ ద ఇఫ్. సో ఈ కండిషన్ కూడా ప్రింట్ అయింది అనమాట, ఎందుకంటే ఇఫ్ తో సంబంధం లేదు కాబట్టి ప్రింట్ అయింది. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ నాట్ ఐడెంటికేటెడ్, ఐ మీన్ ఇండికేటెడ్ అండ్ ఇండికేటెడ్ కి డిఫరెన్స్ అనమాట. సో ఇది ఇండికేటెడ్, చూసారు వైట్ స్పేస్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి, వైట్ స్పేస్ అనేది లేదు, సో ఇట్ ఈస్ నేమ్డ్ నాట్ ఇండికేటెడ్ అనమాట. ఓకేనా, మీకు అర్థమైంది కదా. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. నెక్స్ట్ ఏంటి, ఫర్ లూప్. ఇప్పుడు ఇఫ్ చూస్తున్నాం, మళ్ళీ ఫర్ లూప్స్ కూడా చూస్తున్నాం. లూప్స్ మన కంట్రోల్ స్ట్రక్చర్స్ లో డిఫరెంట్ టైప్స్ చూసుకుంటేనే కదా అర్థమయ్యేది. ఇక్కడ ఏంటి, ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ 3 ఇచ్చా. ప్రింట్ లూప్ అని ఇచ్చి ఐ వాల్యూ 1 ఇద్దాం. 1 నుంచి 3 వరకు ప్రింట్ అవ్వు అని. సో ప్రింట్ ఇన్సైడ్ ద లూప్. సో గమనించండి, ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ అన్ని ఫర్ లూప్ మీద డిపెండ్ ఉంది. ఇది ఒకటి అవుట్ సైడ్ ద లూప్ మీద డిపెండ్ ఉంది. ఇట్ డస్ నాట్ డిపెండ్. చూసారా, ఇక్కడ ఏమైంది, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3. సో ప్రింట్ లూప్ అని ఐ అని ఇచ్చాం. ఫస్ట్ అనేది 0 స్టార్ట్ అయింది. సో 0 అయ్యి మళ్ళీ ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది ఇన్సైడ్ ద లూప్ అని. సో మళ్ళీ లూపింగ్ జరిగి ఏమైంది, మరి ఐ ప్లస్ 1 అయ్యి సో 1 అయింది అనమాట. 0 + 1 1 అయింది. సో మళ్ళీ వాల్యూ ఇక్కడ స్టోర్ అయ్యి ఈ 1 అని ప్రింట్ అయింది. సో మళ్ళీ ఇక్కడ వచ్చి ఇన్సైడ్ ద లూప్ అని ప్రింట్ అయింది. సో తర్వాత మళ్ళీ 2 అయింది. సో 2 అయ్యి మళ్ళీ ప్రింట్ అయిపోయింది అన్నమాట. ఇదంతా అయిపోయింది కదా, కండిషన్ 3 వరకు ఇచ్చాము, 3 వరకు అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత ఏంటి, సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఇట్ ఈస్ అన్ అవుట్ సైడ్ ద లూప్ అనమాట, ఫర్ లూప్ కి సంబంధం లేదని అర్థం. సో అవుట్ సైడ్ ద లూప్ అని ప్రింట్ అయింది. ఓకే కదా. సో ఇది నేను ప్రీవియస్ గా ఇఫ్ కండిషన్ గురించి చెప్పాను, ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసి ఇండెంటేషన్ గురించి చెప్పాను అనమాట. సో ఆల్ ఇండికేటెడ్ లైన్స్ అండర్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద లూప్. సో ఇండికేటెడ్ అన్ని మీరు గమనిస్తే లూప్ కి పార్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, ఈ లూప్ ఇండికేటెడ్ పార్ట్ అని ఏ పార్ట్ కి కనెక్ట్ అయ్యి ఉంది, ఫర్ లూప్ కి. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఫర్ లూప్ అనమాట. సో అది ఈ లైన్ కి అర్థం. అది ద మూమెంట్ of indication starts, Python knows the loop has ended. సో చూడండి, ఇక్కడ ఇండికేటెడ్ వైట్ స్పేస్ అనేది ఉంది కాబట్టి సో పైథాన్ ఏమనుకుంటుంది, ఇంకా ఏదో ఫంక్షన్ జరుగుతుందని. సో ఇక్కడ లేదు కాబట్టి ఓహో ఇంకా పైథాన్ ఏం అర్థం చేసుకుంటావు, ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయిందా, ఎండ్ చేయాలి అని అర్థం. ఇది సో అంటే ఇట్ ఈస్ అ లాస్ట్ స్టెప్ అనమాట. సో మనం జనరల్గా భోజనం చేసేటప్పుడు కర్డ్ రైస్ ఎలా ఎండ్ చేస్తామో అదే విధంగా దీస్ ఆర్ ద, ఇది ఒక కర్డ్ రైస్ అనుకోండి. ఓకేనా. సో ఇది పప్పు సాంబార్ చిప్స్ అట్లా అనుకోండి. ఒక సపోజ్ ఒకటి ఒక కర్రీ తినగానే ఆగిపోతాం భోజనాల్లో, నెక్స్ట్ కర్రీ వస్తుందని ఇండికేటెడ్ కదా. సో అదే విధంగా అదే కర్డ్ రైస్ తింటే ఏం అర్థం చేసుకోవాలి, ఇంకా భోజనం అయిపోయిందని అర్థం చేసుకోవాలి. అదే విధంగా పైథాన్ ఏమనుకుంటుంది, ఇది ప్రోగ్రామ్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఎందుకు ఎండ్ అయింది అనుకుంటుంది అంటే ఇండికేటెడ్ స్పేస్ అనేది ఇవ్వలేదు. సో మనం ఇక్కడ మళ్ళీ స్పేస్ ఇచ్చాం అనుకోండి, మళ్ళీ అది ప్రింట్ అయ్యింది అనమాట. సో అది తీసుకుంటుంది అట్లా. ఓకే, ఇక్కడికైతే ప్రింట్ అయిపోయినా అంటే ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయిందని పైథాన్ తీసుకుంటుంది.
పైథాన్ నోస్ ద లూప్ యాజ్ ఎండెడ్. లూప్ అనేది ఎండ్ అయిపోయిందని పైథాన్ ఐడెంటిఫై చేసేది అనమాట. థర్డ్ వన్ వచ్చి రూల్స్ ఫర్ ఇండికేషన్ ఇన్ పైథాన్. అసలు రూల్స్ ఏమున్నాయి? హియర్ ఆర్ ద మస్ట్ ఫాలో రూల్స్. ఏమేం రూల్స్ ఉన్నాయంటే ఫస్ట్ కన్సిస్టెంట్ ఇండికేషన్. సో యూ మస్ట్ యూజ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ త్రూ అవుట్ ద బ్లాక్. డు నాట్ మిక్స్ ట్యాబ్స్ అండ్ స్పేస్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు ఇంత వైట్ స్పేస్, ఒక్క వైట్ స్పేస్ ఇచ్చాను. సో ఇక్కడ కూడా అదే వైట్ స్పేస్ ఇచ్చాను. సో ఇక్కడ నేను 3 వైట్ స్పేసెస్ ఇచ్చాను అనుకోండి, ఎర్రర్ వచ్చింది. చూసారా, ఇండికేషన్ ఎర్రర్. సో ఇక్కడ లైన్ అర్థం అదే. రూల్ నెంబర్ 1. సో మనం ఫస్ట్లో ఫస్ట్ దానికి ఎన్ని స్పేసెస్ ఇచ్చామో సెకండ్ దానికి కూడా అన్ని స్పేసెస్ ఇవ్వాలి. యూ మస్ట్ యూజ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ త్రూ అవుట్ ద బ్లాక్. సో మాకు సరే మీకు 3 ఇవ్వాలనుకుంటున్నారా, సో ఇక్కడ గో ఆన్. సో ఇస్తే సేమ్ ఇవ్వండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఇవ్వకూడదు. వైట్ స్పేసెస్ అనేది ఇస్తే రెండు సేమ్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. చూసారు, ఇండికేషన్ ఎర్రర్ లేదు. సో ఈ లైన్ అర్థం అదే. యూ మస్ట్ యూజ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ త్రూ ద బ్లాక్ అండ్ డు నాట్ మిక్స్ ద ట్యాగ్ సైజ్ స్పేసెస్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి? సో ఓకే, దీన్ని ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ గమనించండి. సో నేను 1 వైట్ స్పేస్ మాత్రమే ఇచ్చాను, ఓకే కదా. సో సేమ్ అమౌంట్ ఆఫ్ స్పేసెస్ ఇచ్చాను, సేమ్ నెంబర్ ఆఫ్ స్పేస్ ఇచ్చాను. సో ఇన్కరెక్ట్ ఎక్కడ వచ్చింది చూడండి. అంటే మీకు కరెక్ట్ వన్కి ఇన్కరెక్ట్ వన్కి డిఫరెన్స్ తెలిస్తేనే కదా. చూడండి. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఇండికేషన్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ ఇండికేట్. అంటే ఇది చెప్పినట్టుగా సేమ్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఇవ్వాల. ఇక్కడ 2 ఇచ్చా, సారీ 3 ఇచ్చా, ఇక్కడ 1 ఇచ్చా. ఎక్స్ట్రా స్పేసెస్ విల్ బి అరైజ్ అండ్ ఎర్రర్. ఎక్స్ట్రా స్పేస్ ఇస్తే ఎర్రర్ వచ్చింది అని అర్థం. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్, ఇది ఒక రూల్ అనమాట. కన్సిస్టెంట్ ఇండికేషన్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ త్రూఅవుట్ ద బ్లాక్ ఇవ్వాల్సిందే. మీరు ఒకటి ఇచ్చుకుంటారా, అయితే అన్నిటికీ ఒకటి ఇవ్వండి. ఒక 10 ఇచ్చుకుంటారా, అన్నిటికీ 10 ఇవ్వండి. కానీ సేమ్ నెంబర్ అనేది స్పేసెస్ ఉండాలి మొత్తం బ్లాక్ ఆఫ్ కోడ్లో అని అర్థం. నెక్స్ట్ ఏంటి? స్టాండర్డ్ ఇన్ 4 స్పేసెస్. PEF8 అంటే పైథాన్ స్టైల్ గైడ్ అన్నమాట. రికమెండ్స్ యూజింగ్ 4 స్పేసెస్ పర్ ఇండెంటేషన్ లెవెల్. సో నేను ఇందాక 10 అన్నాను కదా, అంటే మ్యాక్సిమం అంటే 1 నుంచి 4 వరకు యూజ్ చేయొచ్చు అనమాట, స్టాండర్డ్స్ అనమాట. ఒక రికమెండింగ్ 4 స్పేసెస్ పర్ ఇండికేషన్ లెవెల్ అనమాట. సో ఇప్పుడు అంటే మీరు 4 అయినా ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే 4 యూజ్ చేసుకుంటే బెటర్ అన్నట్టు. ఇప్పుడు చూడండి. ఓకే, ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. చూసారు, ఇండికేషన్ ఎర్రర్, ఎక్స్పెక్టెడ్ ఇండికేటెడ్ బ్లాక్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ డిఫైన్ ఇన్ లైన్ 1. ఇక్కడ డిఫైన్. ఓకేనా. చూడండి, ఇక్కడ గమనించండి, నేను అన్నీ ఒకేసారి ట్యాప్ చేస్తున్నా. 1 2 3 4, సారీ ఇది కూడా 4 వస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే పైథాన్ స్టైల్ గైడ్ రికమెండెడ్ యూజింగ్ 4 స్పేసెస్ ఫర్ ఇండికేషన్. సో 4 కన్నా తక్కువ యూజ్ చేస్తేనే బెటర్ అనమాట. ఎందుకంటే అప్పుడే మన ప్రోగ్రామ్ కరెక్ట్గా వచ్చింది అనమాట. ఎక్కువ సారీ ఇందాక నేను 10 అని చెప్పాక 10 యూజ్ చేయకూడదు, 1 నుంచి 3 లోపలే యూజ్ చేయొచ్చు అన్నట్టుగా. ఓకేనా. సో ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ ఏంటి? సో ఇది చెప్పానా? ఓకే ఓకే. ఓ సారీ, ఇక్కడ ఏమైంది? డిఫైన్, సారీ ఇప్పుడు రన్ అయ్యి. అండ్ నెక్స్ట్ ఏంటి చూసారా, ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వలేదు, ఎక్కువ స్పేసెస్ అనేది ఇవ్వకూడదు అని అర్థం అనమాట. సో 1 కానీ 2 కానీ ఇస్తే సరిపోయిద్ది అని అర్థం. నెక్స్ట్ వచ్చి కోలన్ అనమాట. ట్రిగ్గర్స్ ఏ బ్లాక్ అనమాట. వెన్ ఎవర్ ఏ లైన్ ఎండెడ్ విత్ ఏ కాలన్ ద నెక్స్ట్ లైన్స్ మస్ట్ బి ఇండికేటెడ్ అంటే సపోజ్ మనకు ఆ లైన్ ఎండ్ అయినా ఎలా తెలిసింది చెప్పండి? కోలన్ పెడితే ఎండ్ అయిందని అర్థం పైథాన్ దృష్టిలో. అంటే ద నెక్స్ట్ లైన్ మస్ట్ బి ఇండికేటెడ్ అన్న అర్థం. అర్థమైందా? సో ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ కాలన్ పెట్టాను కాబట్టి పైథాన్ ఏమనుకుంటుంది, నెక్స్ట్ స్టెప్ ఇండికేటెడ్ అయ్యి ఉండాలి. సో అంటే ఫస్ట్ వైట్ స్పేస్ అనేది ఇవ్వాలి అని అర్థం. ఓకేనా. ఇవ్వలేదు అనుకోండి, ఎర్రర్ వచ్చింది.
సో ఇది ఎక్కడ వాడతాం, ఇఫ్ కండిషన్స్ లో వాడతాం. చూడండి, కాలం పెట్టాం, ఫర్ ఐటమ్ ఇన్ ద లిస్ట్ కాలం పెట్టాం, వైల్ ట్రూ అని కాలం పెట్టాం, డిఫైన్ ఫంక్షన్ కాలం పెట్టాం, మై క్లాస్ అని ఇచ్చాం. ఇఫ్ యూ డు నాట్ ఇండికేటెడ్ ఆఫ్ ఎ కాలన్ యూ విల్ గెట్ ఇండెంటేషన్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ ఇండికేటెడ్ బ్లాక్. సో మనం కోలం పెట్టలేదు అనుకోండి, ఎర్రర్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎర్రర్ వచ్చింది, సింటాక్స్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ అని. ఓకే కదా. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట, ఒక రూల్ అనమాట. సో అర్థమైంది కదా. ఓకే, ఇఫ్ యూ డు నాట్ ఇండికేట్ ద కాలన్ యూ విల్ గెట్ అని ఇండికేటెడ్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండికేటెడ్ బ్లాక్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటి, nested indication. You must have a block inside the block by increasing indication further. సో ఒక బ్లాక్ లో ఇంకో బ్లాక్ ఉండటాన్ని నెస్టెడ్ అంటాం. సో అట్లా ఒక బ్లాక్ లో ఇంకో బ్లాక్ ఉండి ఇండెంటేషన్ అనే రూల్ ఫాలో అవుతే నెస్టెడ్ ఇండెంటేషన్ అంటాం. సో ఈ ఎగ్జాంపుల్ చూసుకోండి. సో ఇదే ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇండెంటేషన్ ఎట్ లైన్ 4. ఓకే చూడండి, ఎందుకంటే ఇఫ్ దాని కింద కొంచెం స్పేస్ ఇస్తే సరిపోయింది, దీన్ని కూడా కొంచెం స్పేస్ ఇస్తే సరిపోయింది. రైట్, లైన్ 5, ఎట్ లైన్ 5 ఎందుకు ఇది ఇంకా చూసారు, ఇక్కడ లైన్ అని హైలైట్ అయింది. ఓకే ఇప్పుడు మళ్ళీ రన్ చేసి ఎట్ లైన్ 5 ఇంకా సాటిస్ఫాక్షన్ కావాలి, డస్ నాట్ మ్యాచ్ ద ఇండికేటెడ్ బ్లాక్. ఏమైంది, సో మళ్ళీ ఇంకోసారి రన్ చేసి చూద్దాం. ఓకే ఓకే చూసారా, ఇక్కడ ఎక్స్ అనేది 10 ఇచ్చారు. ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, 10 అనేది 0 కన్నా పెద్దది, ప్రింట్ పాజిటివ్. సో సాటిస్ఫాక్షన్ అండ్ కండిషన్ ట్రూ అని ప్రింట్ అయింది, అండ్ ప్రింట్ పాజిటివ్ అని ప్రింట్ అయింది. అదే ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5, 10 అనేది 5 కన్నా పెద్దది, సో ప్రింట్ గ్రేటర్ దాన్ 5. ఈ రెండో సాటిస్ఫాక్షన్ అయింది. ఇక్కడ ఏంటి, ఇఫ్ లో ఇంకో ఇఫ్ ఉంది. సో మీరు గమనించండి, ఇక్కడ సేమ్ ఆర్డర్ ఉండకూడదు. ఈ ఇఫ్ కింద ఈ ఇఫ్ ఉండాలి, దీని కింద ఈ ఇఫ్ ఉండాలి, దీని కింద ఇది ఉండాలి. సో మనం ఏమనుకుంటాం, చూడండి ఇక్కడ సేమ్ ఉండాలనుకుంటాం, ప్రింట్ ఇండెంటేషన్ ఎర్రర్ చూసారా. సో కొంచెం స్పేస్ అనేది ఇవ్వాలన్నమాట, ఇస్తే అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకేనా. సో ఇదే అర్థమైంది, యూ హ్యావ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇన్సైడ్ ద బ్లాక్ బై ఇంక్రీజింగ్ ఇండెంటేషన్ ఫర్దర్. సో దీనికన్నా ఈ అంటే ఇది సెకండ్ ఇఫ్ కదా, దానికన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. అట్లా మనకు థర్డ్ ఇఫ్ కండిషన్ ఇచ్చి అనుకుని, అండ్ థర్డ్ ఇఫ్ కండిషన్ కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. సో ఇంక్రీజింగ్ అవుతూ ఉంటుంది ఫర్దర్గా. ఏంటిది, ఇఫ్ ఇండెంటేషన్ కండిషన్ అనేది, స్పేసింగ్ అనేది, వైట్ స్పేస్ అనేది. ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. సో నెక్స్ట్ సమ్మరీ ఏంటి, లైన్ టైప్ చూసుకున్నాం, లైన్ టైప్ అనేది చూసుకున్నాం, సింపుల్ స్టేట్మెంట్స్ చూసుకున్నాం. సింపుల్ స్టేట్మెంట్ ఏంటి, ఇండెంటేషన్లో సింపుల్ స్టేట్మెంట్ అనేది తీసుకోదన్నమాట. నెక్స్ట్ వచ్చి నోట్స్, నో నీడెడ్ టు ఇండికేట్ అనమాట. సింపుల్ స్టేట్మెంట్లో ఇండికేటెడ్ అనేది అవసరం లేదు. ఓకేనా. ఆఫ్టర్ కాలం, సో మీకు సింపుల్ స్టేట్మెంట్స్లో అసలు అవసరం లేదు ఇండికేటెడ్ బ్లాక్, కానీ ఎక్కడ అవసరం అంటే కాలన్ పెట్టినప్పుడు ఇండికేషన్ అనేది అవసరం. ఎందుకు అవసరం, స్టార్ట్ ఏ న్యూ బ్లాక్, కొత్త బ్లాక్ని స్టార్ట్ చేయడానికి మనం ఇండికేషన్ని వాడతాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇన్సైడ్ ద బ్లాక్, ఇన్సైడ్ ఒక బ్లాక్లో ఇంకో బ్లాక్లో చెప్పాను కదా, ఇక్కడ నెస్టెడ్ ఇండికేషన్ అనమాట. సో ఇన్సైడ్ ద బ్లాక్, సో ఎస్ అనమాట, మస్ట్ అలైన్ ద విత్ బ్లాక్ లెవెల్. నెస్టెడ్ బ్లాక్, ఎస్ ఇండికేషన్ అనేది మెయింటైన్ చేయాలి. ఇంక్రీజింగ్ ఇండికేషన్ లెవెల్, సో ఇక్కడ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏంటి, నెస్టెడ్ బ్లాక్స్లో మాత్రమే, నెస్టెడ్ ఇండికేషన్లో మాత్రమే ఇండికేషన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ ఎక్కడెక్కడ కామన్ ఎర్రర్స్ ఎక్కడ జనరల్గా చేస్తామంటే ఇండికేషన్ ఎర్రర్లో చేస్తాం. అన్ఎక్స్పెక్టెడ్ ఇండికేటెడ్, టూ మచ్ ఆఫ్ ఇండికేషన్. సో ఇక్కడ ఏంటి, టూ మచ్ ఆఫ్ ఇండికేషన్ ఇవ్వటం వల్ల, సో నేను ఇందాక ఎగ్జాంపుల్ చూసుకుంటే 4 స్పేసెస్ అనేది ఎక్కువ ఇచ్చాను. సో 4 స్పేసెస్ అనేది ఇట్ ఈస్ టూ మచ్ అనమాట. సో అదే చెప్పాను, టూ మచ్ ఆఫ్ ఇండికేషన్ అనేది ఇండికేషన్ ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇండికేషన్ ఎర్రర్. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఇండికేటెడ్ నాట్ ఐడెంటిఫైడ్ ఆఫ్టర్ ఇఫ్ ఫర్. సో ఇక్కడ ఇఫ్ తర్వాత ఇండికేషన్ అనేది
ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు కూడా ఎర్రర్ వచ్చింది అనమాట. సో ఇండికేషన్ ఎర్రర్. సో మనం ఇండికేషన్ ఇచ్చామంటే అప్పుడు ఆ ఎర్రర్ పోయింది. జనరల్గా ఈ తప్పులు చేస్తాం అనమాట. ఏంటి? సో ఇక్కడ ఏమి ఇచ్చాం, టూ మచ్ ఆఫ్ స్పేసెస్ ఇవ్వటం. సో ఇక్కడ ఇప్పుడు 2 3 ఎక్కువ స్పేసెస్ ఇచ్చామనుకోండి, ఎర్రర్ వచ్చింది. అట్లా అర్థమైంది కదా. సో మనం అన్ని స్పేసెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ కండిషన్స్ లో కానీ ఫర్ లూప్స్ లో కానీ ఇక్కడ ఇండికేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, అది ఇయటం కూడా మర్చిపోతారు. ఇస్తే ఎక్కువ అసలు కీ పోతే కూడా ఎర్రర్ వచ్చింది, ట్యాబ్ ఎర్రర్ అనమాట. ఇన్కన్సిస్టెంట్ యూజ్ ఆఫ్ ట్యాబ్ అండ్ స్పేసెస్, మిక్స్ ట్యాబ్ అండ్ స్పేసెస్ అనమాట. సో ఇన్కన్సిస్టెంట్ యూజ్ అనమాట. ఎక్కువ ట్యాబ్స్ అండ్ స్పేసెస్ యూజ్ చేసినా మనకి ట్యాబ్ ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఎక్కడెక్కడ ఆల్వేస్ యూజ్ 4 స్పేసెస్ నాట్ ట్యాబ్ అనమాట. సో ట్యాబ్ అనేది ఎక్కువ వాడతారు అనమాట జనరల్గా చాలా మంది. సో ట్యాబ్ అనేది ఎక్కువ వచ్చి చూడండి, ఇక్కడ ఎక్కువ మూవ్మెంట్ అనేది జరిగింది. అదే మీరు సపోజ్ ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను, కొంచెం కొంచెం కొంచెమే జరుగుతుంది. ట్యాబ్కి డిఫరెంట్ కావాలంటే మీ కీబోర్డ్లో ఇచ్చేయండి. ట్యాబ్కి ఎక్కువ మూమెంట్ ప్లేస్మెంట్ అంటే ఎక్కువ జరిగింది. అంత జరిగితే మనకి ఎర్రర్ అనేది వచ్చింది. అదే మీరు ఇక్కడ స్పేస్ వాడుతున్నాను చూడండి, కొంచెం మూమెంట్ అనేది జరుగుతుంది. సో వాళ్ళు ఇదే అంటున్నారు. సో ట్యాబ్ ఎర్రర్ అంటే ట్యాబ్ మిక్సర్, ట్యాబ్ స్పేసెస్ మొత్తం మిక్స్ చేసాం అనుకోండి, ఎర్రర్ వచ్చింది. సో సపరేట్గా మనం స్పేస్ అయినా వాడితే కొంచెం బెటర్గా ఏం ఎర్రర్ రాకుండా ఉంటుంది. బెస్ట్గా ఏం యూజ్ చేయాలంటే స్పేసెస్ వాడటం కరెక్ట్. 4 స్పేసెస్ అనేది బెస్ట్ అనమాట, నాట్ ట్యాబ్స్ వాడితే చూసారు కదా ఇప్పుడు ఎక్కువ స్పేసెస్ అని వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటి, యూజ్ ఏ గుడ్ కోడ్ ఎడిటర్. ఏదైనా మంచి కోడింగ్ ఎడిటర్ వాడితే సో ప్రాపర్లీగా ఆటో ఇండికేట్ అయ్యిద్ది అనమాట. సో మనం మంచిగా గుడ్ కోడ్ ఎడిటర్ వాడామనుకో, నేను మంచి కోడ్ ఎడిటర్ వాడామనుకోండి, అది డైరెక్ట్గా ఇండికేట్ చేసిద్ది అనమాట. ఇట్ ఈస్ అన్ ఆటో ఇండికేటర్ సిస్టమ్ అనమాట, అంటే ఆ సాఫ్ట్వేర్ అనమాట. ఇది విఎస్ కోడ్లో కానీ పైచామ్లో ఎక్కువ ఉంటుంది అనమాట కోడ్ ఎడిటర్. అండ్ నెక్స్ట్ ఏంటి, బీ కన్సిస్టెంట్ టు యువర్ కోడ్. సో కన్సిస్టెంట్ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట, ఒక లైన్కి ఇంకో లైన్కి. సో నేను చెప్పినట్టుగా చూడండి, కన్సిస్టెన్సీ అంటే సేమ్ లైన్ అనమాట. చూసారా, ఇక్కడ 1 స్పేస్ ఇచ్చాను, ఇక్కడ 1 ఇండికేటెడ్ ఇచ్చాను. సో కన్సిస్టెన్సీ అనమాట. సో అర్థమైంది కదా. సో మీకు ఇది ఒక ఎగ్జాంపుల్, సారీ ఇది ఓకే. ఇప్పుడు చూడండి, సింటాక్స్ ఎర్రర్ ఎట్ ట్రూ అనమాట. ఎందుకు, ఇఫ్ కండిషన్ అనేది ఇఫ్ ట్రూ అయితే, సో హలో ఇక్కడ ఏంటి మీరు గమనించాల్సింది, కన్సిస్టెన్సీ స్పేస్ అనేది సేమ్గా ఇచ్చాను అని అర్థం. సో మీకు అర్థమైంది కదా. సో ఈ పాయింట్స్ అనమాట. అసలు మనం ఇక్కడ ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, బేసిక్స్ అనేది కవర్ చేసాం, వర్కింగ్ పాత్ అనేది కవర్ చేసాం, తర్వాత రూల్స్ అనేది కవర్ చేసాం. సో బేసిక్స్ అనేది ఇండికేషన్ చూసుకున్నాం. ఇండికేషన్ ఇస్ పైథాన్ రిఫర్ ద వైట్ స్పేస్. సో మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఇండికేషన్ అంటే వైట్ స్పేస్ అనమాట. అట్లానే ఎక్కువ ఇవ్వకూడదు, అట్లానే తక్కువ ఇవ్వకూడదు అనమాట, సిచ్యువేషన్ తగ్గట్టుగా. సో ఓకే కదా. సో మనం ఎక్కువ స్పేసెస్ ఎక్కడ వాడతాం అంటే, ఎక్కువ ఒకదానికి మించి ఇంకో స్పేసెస్ ఇంకో సెకండ్ ఇఫ్లో వాడతాం అంటే నెస్టెడ్ కండిషన్లో, ఐ మీన్ నెస్టెడ్ ఇండికేషన్లో మనం ఎక్కువగా వాడుతుంటాం అనమాట. సో కన్ఫ్యూజన్ అయితే ఒక్కదాని కన్ఫ్యూజన్ అవుతారు. మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, రిఫర్స్ ఏ వైట్ స్పేస్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ద లైన్. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ ఇది, సో ఈ స్మాల్ అమౌంట్ అనేది వైట్ స్పేస్ అని అర్థం. సో పీకి ముందు, ఓకేనా. సో ఈ పీకి ముందు పీ అనే ఇఫ్ కింద వచ్చింది అనుకోండి, ఎర్రర్ వచ్చింది. సో ఇది ఎందుకు ఇండికేటెడ్ బ్లాక్ అంటున్నాను చెప్పండి, కొంచెం స్పేస్ అనేది ఇచ్చాం, వైట్ బ్లాక్ అనేది ఇచ్చాం అనమాట. సో ఇది ఎలా వర్క్ అయ్యేదో చూసుకున్నాం, దాని ఎగ్జాంపుల్ చూసుకున్నాం. అండ్ ఇఫ్ కండిషన్ ఎలా వర్క్ అయ్యేది, ఫర్ లూప్స్లో ఎలా వర్క్ అయ్యేది, రూల్స్ చూసుకున్నాం. కన్సిస్టెన్సీ ఇండికేషన్ అనేది ఉండాలి, అంటే సేమ్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ త్రూ అవుట్ ద బ్లాక్ ఉండాలి. ఏంటి నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను, ఇది నెస్టెడ్ లూప్, ఐ మీన్ నెస్టెడ్ దాంట్లోనే డిఫరెంట్గా ఉంటుంది, మీతో అంతా సేమ్గా ఉంటుంది, ఓకేనా. అండ్ అది రాంగ్ అయితే ఎలా ఉంటుంది. తర్వాత స్టాండర్డ్ ఇన్ 4 స్పేసెస్ చూసాను. అండ్ కాలన్ ట్రిగ్గర్ అయ్యే బ్లాక్ చూసుకున్నాం. అండ్ నెస్టెడ్ ఇండికేషన్లో మాత్రమే మీకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది, ఎందుకంటే మెనీ స్పేసెస్ ఉంటాయి కాబట్టి, ఓకేనా. అంటే ఇక్కడ చూడండి, వన్ వైట్ స్పేస్ ఇచ్చాం, కానీ ఇక్కడ 2 వైట్ స్పేసెస్ ఇచ్చాం, ఎందుకంటే ఇది మరి సెకండ్ కండిషన్ కదా. సో 1 బ్లాక్ ఇన్సైడ్ అనదర్ బ్లాక్ కదా. సో ఇది మెయిన్ బ్లాక్, దీని కింద ఇది ఉంటుంది.
దీని కింద మళ్ళీ ఇది ఉంటుంది, మళ్ళీ దాని కింద ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. సో ఈ ఒక్క దాంట్లోనే మీకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు. సో దాన్ని ఒక సమ్మరీ చార్ట్ చూసినాం. కామన్గా ఎర్రర్ ఎక్కడ అవుతాయి చెప్పండి? టూ మచ్ ఆఫ్ ఇండికేషన్లు ఇచ్చినప్పుడు, లేకపోతే అసలు ఇండికేషన్ ఇవ్వనప్పుడు, ఎప్పుడు ఇఫ్ ఫర్ లూప్లో. అండ్ ట్యాబ్ ఎర్రర్ చెప్పాను కదా, ట్యాబ్ అనేది ఎక్కువ స్పేస్ ఇచ్చింది కానీ స్పేస్ అనేది తక్కువ మూమెంట్ జరిగిద్ది. ఓకేనా, ఆల్వేస్ యూజ్ ఎం ఫోర్ స్పేస్ నాట్ ఎ ట్యాబ్. అండ్ మెయిన్గా ఒక కోడ్ ఎడిటర్లో అంటే వీ కోడ్లో కానీ పైచాన్లో కానీ ఎక్కువ వాడచ్చు, ఎందుకంటే ఆటో ఇండికేట్ అయ్యిద్ది అనమాట. సో కన్సిస్టెన్సీగా మనం కోడ్ అనేది రాసామనుకోండి, ఇండికేషన్ దృష్టిలో ఉంచుకొని మనకి ఎర్రర్ అనేది రాదనమాట. సో మీకు అర్థమైంది కదా ఇండెంటేషన్ ఎర్రర్ అనేది. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.